హాయ్ రాణి. హాయ్ శ్రీధర్. హాయ్ సార్. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ శ్రీధర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ గారు. థ్యాంక్ యూ రాణి. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి పదండి రాణి. పర్వాలేదు, మేము వెళ్తాం. ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండానే వెళ్ళిపోతారా? ఏంటి ఝాన్సీ ఇది? ఈరోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా, అయినా కూడా ఇక్కడ వీళ్ళతో మీటింగ్ పెట్టావేంటి? చూస్తుంటే ఈ ఆడంబరం సంబరం మా గొప్ప కోసం చేస్తున్నట్టు లేదు, మీ సరదా కోసం చేస్తున్నట్టుంది. ఒక పక్క వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు ఇక్కడ దిష్టి బొమ్మల్లాగా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? గౌతమ్ గారిని విష్ చేద్దామని వచ్చాం తాతయ్య. ఎవరు నీకు తాతయ్య? సారీ సార్, వెళ్ళిపోతాం. రండి శ్రీధర్. పదరాణి. రాణి, శ్రీధర్ ఒక్క నిమిషం. తాతయ్య ప్లీజ్, వాళ్ళను విష్ చేయడానికి వచ్చారు. ఇలా గుమ్మం దగ్గర నుంచే వెనక్కి పంపించడం కరెక్ట్ కాదు. నా దగ్గర కాసేపు ఉండి వెళ్తారు. గౌతమ్, పిల్లలు వస్తారు అన్నావు, సరేనని ఊరుకున్నాను. అది అలుసుగా తీసుకొని ఇప్పుడు ఈ సంత మొత్తాన్ని లోపలికి తెస్తానంటావు. నా పరువు మర్యాదలు మొత్తాన్ని గంగలో కలపాలనుకుంటున్నావా? వచ్చిన వాళ్ళకి వీళ్ళ గురించి ఏం చెప్పాలి? ఆ అమ్మాయి పేరు ఝాన్సీ, అనాథ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన లాయరు. మా దరిద్రం కొద్దీ మా ఇంట్లోనే ఉంటుంది. తను దూరడానికి సందు లేకపోయినా సరే మెడకొక డోలు అన్నట్లు ఈ చెత్త మొత్తాన్ని తగిలించుకొని వచ్చిందని చెప్పమంటావా? శుభమాని వాళ్ళు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ప్లీజ్ తాతయ్య, కనీసం నా కోసం అయినా. వద్దు సార్, మేము వెళ్ళిపోతాం. పదరాణి. రాణి, నేను కూడా మీతో వస్తాను. పిన్ని, మేము కూడా వస్తాం. లేదమ్మా, మీరిక్కడే ఉండాలి. ఏంటి మాకి కర్మ? వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. స్వీటీ, వంశీ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. లేదు పిన్ని, మేము కూడా నీతోనే వచ్చేస్తాం. అవును పిన్ని, మేము వస్తాము. పోనీలే అక్క, వాళ్ళని కూడా మనతోనే తీసుకువెళ్దాం. రండి నాన్న, పదండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయిరా. అవును నాన్న. నమస్కారం సోమేశ్వరరావు గారు. నమస్తే నమస్తే. వెల్కమ్ కృష్ణప్రసాద్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే తాతయ్య గారు. నమస్తే మనవరాలా. నమస్తే మావయ్య గారు. నమస్తే అమ్మా. సారీ సార్, కొంచెం లేట్ అయింది, ఏమి అనుకోకండి. అయ్యో భలేవారేనే, మీరు వచ్చారు, మాకు అదే సంతోషం. అయినా మీరు ఒక పెద్ద డాక్టర్,
ఎన్నో పనులుంటాయి. అన్నీ చక్కబెట్టుకొని రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ధనా నాన్న కమలా కమలా నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. బాగున్నారా వదిన గారు? బాగున్నాను. ఈయనే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చాలా విన్నాను. ఏంటి వదిన డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాను. ఈ ఇంట్లో మేం పేరుకే పనిచేస్తున్నట్టు కనిపిస్తాం, కానీ అన్నీ చూసుకునేది చేసుకునేది మా అక్కే. ఈ ఫంక్షన్ హడావిడిలో పనుల వల్ల కొంచెం అలసిపోయిందంతే. నాన్న గౌతమ్, గౌతమ్ హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావగారు. థ్యాంక్ యూ. సారీ బావగారు, మా చెల్లిలాగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ విషెస్ చెప్పలేకపోయాం. ఎందుకంటే నాకు గోడ దూకడం కూడా రాదు. తను రాత్రి అలా వచ్చినందుకు ఏమనుకోకండి బాబాయ్ గారు. ఏదో తెలిసి తెలియక అలా చేసింది. అలాంటిదేం లేదమ్మా. అందరింటికి లక్ష్మీదేవి తలుపు తట్టొస్తే మా ఇంటికి మాత్రం అర్ధరాత్రి గోడ దూకొచ్చింది. ఏంట్రా ఆకాశం విరిగి పడిపోతుంది అన్నట్లు అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను పలహారం సేవించి రాత్రి వేళ రాజ్య పర్యటనకు వెళ్ళినప్పుడు వీరోచిత సాహసం చేసి ఒక దొంగను పట్టుకున్నాను. ఆ దొంగ అచ్చం ఈ అమ్మాయిలాగే ఉంది. చూడమ్మా, నువ్వు ఒక్కసారి ఒక హుడీ ధరించి కనిపించు. ఏమా పద్మ, ఏమండి? వాడికి ఇంకా దిగలేదా? అది మామయ్య. రేయ్, నువ్వు ఇంకోసారి గ్రాంధిక భాష మాట్లాడినచో తమరిని ముక్కలు ముక్కలుగా ఖండించి వేసేదను. ఈ అమ్మాయి మన కృష్ణప్రసాద్ గారి కూతుర్రా. డాక్టర్ గారి కూతురు నాకెందుకు తెలియదు నాన్న, కాకపోతే మర్చిపోయానంతే. కానీ రాత్రి నేను పట్టుకున్న దొంగ అచ్చం ఇలాగే ఉంది నాన్న. రేయ్, వీయాల వారి ముందు పరుగు పోతుందని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. తిక్క తిక్కగా వాడకుండా డిగ్నిటీగా బిహేవ్ చేయి, లేదంటే నాకు కేక్ బెటరా? పద్మా, మామయ్య నేను చూసుకుంటాను. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.